జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మంచి జరగాలని ఎవరు కోరుకున్నారో నాకు తెలియదు గాని చెడు జరిగిన ప్రతిసారి నువ్వే కారణంగా నిలబడుతున్నావు. కేవలం ఆరోపణ కదా అని నువ్వు ప్రతిసారి తేలికగా తీసుకుంటున్నావు. ఇప్పుడైతే కార్యక్రమం ఆగిపోయి అందరి ముందు ఈ ఇంటి పరువు పోవడం ఖాయం. అన్నయ్య, ఆద్య ఇలా చేసిందని అనుకోవడం పొరపాటు అన్నయ్య. మరెవరు చేశారు శివరాం? దీపక్ కుందు సరిగ్గా నిలబడలేదేమో, బ్యాలెన్స్ తప్పి పడిపోయి ఉంటుంది తప్ప ఆద్య అలా చేయదు. అవును మావయ్య, ఉంగరం కూడా తెచ్చిందంటే బిట్టు మీద ప్రేమ ఉన్నట్టే కదా. చిన్నపిల్లల మీద ద్వేషం ఎవరుకుంటుంది బావగారు? ఇందులో ఆద్య తప్పేమీ లేదు, పొరపాటుగా జరిగిన ప్రమాదం ఏది. అలాగే అనుకుందావురా, కానీ ఇప్పుడు పిల్లోడికి పట్టుబట్టలు లేవు కదా, ఇప్పుడు ఫంక్షన్ ఎలా చేస్తాము? శివరాం, నువ్వు వెళ్ళి కొత్త బట్టలు తీసుకురా. అలాగే వదినా. అవసరం లేదు బాబాయ్ గారు, నేను బిట్టుకి గిఫ్ట్గా ఇద్దామని పట్టుబట్టలు వెండి పళ్ళం తీసుకొచ్చాను. ఒక్క క్షణం. ముందు తల్లిదండ్రులు తెచ్చిన బట్టలే వేసుకుంటారని ఇవ్వకుండా ఆగాను. మంచిదైంది, ఇవి కూడా అక్కడే ఉండుంటే మొత్తం కాలిపోయేవి. ఎవరు తెస్తే ఏముంది, చారు తెచ్చిన బట్టల్ని బిట్టుకి కట్టించండి. చారు తెచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఫంక్షనే ఆగిపోయి ఉండేది. అమ్మా, ఇంకా జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకోవడం ఎందుకు? అవకాశం ఉన్న తర్వాత అన్నిటినీ తేలిగ్గా తీసేసుకోవటమే. ఇలా జరగడంతో మన బిట్టుకి దిష్టిపోయిందని కూడా మంచిది. అమ్మచారు, నువ్వు బట్టలు తీసుకురావడం అనేది పద్ధతి ప్రకారం చేసిన ప్రక్రియ. ఇలాంటివి పాటిస్తే ఎంతమంది పరువు నిలబడుతుందో దీన్ని బట్టైనా కొందరు అర్థం చేసుకోవాలి. నీకు ఈ ఇంట్లో ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయమ్మా. థ్యాంక్స్. ఊరందరి ముందు జరుగుంటే మన పరువు పోయేది. పర్లేదు పెద్దనాన్నగారు, నేనేమైనా పరాయి పిల్లనా ఏంటి థ్యాంక్స్ చెప్తారు? తీసుకోండి బాబాయ్. మా వదినకివ్వు. తీసుకోండి పెద్దమ్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.